హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జూలై నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యంత ఆధునికమైన వేగవంతమైన గస్తీ నౌక అటల్ భారత తీర రక్షణ దళంలో లాంఛనంగా చేరింది. ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ తరగతిలో ఇది 6వ నౌక కావడం విశేషం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. గోవాలోని వాస్కోడి గామాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అటల్ ను తీర రక్షణ దళంలో చేర్చారు. దీని పొడవు సుమారు 52 మీటర్లు, వెడల్పు 8 మీటర్లు, స్థానభ్రంశం సుమారు 320 టన్నులు, వేగం గంటకు 33 నాట్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రెజిల్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషన్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ ను ప్రకటించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనసియో లూలా డా సిల్వా ఈ పురస్కారాన్ని జూలై 8వ తేదీన మోడీకి ప్రదానం చేశారు. ఈ పురస్కారం భారత బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోడీ చేసిన కృషికి, అలాగే కీలకమైన ప్రపంచ వేదికలపై రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంచినందుకు గుర్తింపుగా ఇవ్వబడింది. 2014లో మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి ఈ ఏడాది జూలై వరకు ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడం ఇది 26వసారి కావడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని, ఇవి ఉద్వేగభరిత క్షణాలని పేర్కొన్నారు. లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వాతో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం మోడీ మాట్లాడుతూ అన్ని వివాదాలు చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది ఇరు దేశాల ఏకాభిప్రాయమని తెలిపారు. అనిశ్చితి ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత తరుణంలో సుస్థిర సమతుల్యతలకు ఇరు దేశాల భాగస్వామ్యం ఒక మూల స్తంభంలా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రక్షణ రంగంలో సహకార బలోపేతం కావడం పరస్పర విశ్వాసానికి చిహ్నమని మోడీ పేర్కొన్నారు. పర్యావరణం, శుద్ధ ఇంధనం రెండు దేశాలకు ప్రధాన అంశాలను తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $2,000 కోట్ల చేర్చడమే లక్ష్యమని ఇరు దేశాల నేతలు స్పష్టం చేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషన్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ ను ప్రదానం చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య అవార్డును ప్రముఖ కవి కాలమిస్ట్ అయిన అనంతపురం దేవేందర్ కు ప్రకటించింది. ఈ మేరకు జూలై 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యువజన పురోగతి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ అవార్డులకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అవార్డు గ్రహీత అనంతపురం దేవేందర్ కు 1,01,116 నగదు బహుమతితో పాటు జ్ఞాపిక శాల్వతో సత్కరించబడతారు. ఈ అవార్డు గ్రహీతను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ 2025 జూలై 16వ తేదీన సమావేశమై అనంతపురం దేవేందర్ పేరును ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అంతేకాకుండా అనంతపురం దేవేందర్ కు సంబంధించినటువంటి రచనలు గనక మనం చూసినట్టయితే ఈయన తష్క, మరోగం, సామాజిక వ్యాసాలు, నాటక, మంకమ్మ తోటలో అద్దె, బుద్ధ గర్వాలు, బొడ్డుమట్టి చెట్టు, పొడుపు పొడుగు, పర్యావరణంపై వ్రాసిన కవితలు వంటివి ఉన్నాయి. ఈయన కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈయన ఒక కవి, రచయిత, కాలమిస్ట్ గా కూడా 25 సంవత్సరాల పాటు ఈయన పనిచేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే దాశరథి కృష్ణమాచార్య అవార్డు ఎవరికి లభించిందనంటే కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి అనంతపురం దేవేందర్ కు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి 2028 సంవత్సరం నాటికి క్రియాత్మక కుళాయి కనెక్షన్లను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన జల్ జీవన్ మిషన్ ను మరో 4 ఏళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వి సోమన్న ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానాలను వివరించడం జరిగింది. 2019
ఆగస్టులో ప్రారంభమైన జల్ జీవన్ మిషన్ కేవలం 5 ఏళ్లలో దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. మిషన్ ప్రారంభంలో కేవలం 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీరు కలెక్షన్ ఉండగా 2025 జూలై 23 నాటికి ఈ సంఖ్య అసాధారణంగా పెరిగింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నివేదిక ప్రకారం హర్ ఘర్ జల్ లక్ష్యం కింద అదనంగా 12.44 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు కల్పించబడ్డాయి. దీంతో దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో 15.67 కోట్లకు పైగా కుటుంబాలకు ఇప్పుడు ఇంటి వద్దే కుళాయి నీరు అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ పొడిగింపు గల కారణం ఏంటి అనంటే మిషన్ లక్ష్యాలు మరింత పటిష్టం సాధించడం కోసం మౌలిక సదుపాయాలు, నాణ్యతను మెరుగుపరచడం, గ్రామీణ పైప్లైన్ నీటి సరఫరా పథకాల దీర్ఘకాలిక స్థిరత్వం కోసం వాటి నిర్వహణ మరియు కార్యకలాపాలపై దృష్టి సారించడం, అలాగే పౌర కేంద్రీకృత నీటి సరఫరా సేవలను అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకోవడానికి మిషన్ పొడిగింపు అనివార్యంగా ప్రభుత్వం భావించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జల్ జీవన్ మిషన్ అనేది 2028వ సంవత్సరం వరకు దీనిని పొడిగించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ సీనియర్ నటుడు మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్ జూలై 25వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు నుంచి డిఎంకే మద్దతుతో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన తమిళ భాషలో ప్రమాణం చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కమల్ హాసన్ చేత ప్రమాణం చేయించారు. కమల్ హాసన్ తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర భాషలకు ఇచ్చే ప్రాధాన్యతను సూచిస్తుంది. కమల్ హాసన్ తొలిసారిగా జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రవేశించడం ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. జూన్ 12వ తేదీన కమల్ హాసన్ తో సహా మొత్తం 6 సభ్యులు తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిఎంకే కవి సల్మా, ఎస్ఆర్ శివలింగం, పి విల్సన్, ఏఐడిఎంకే ఐఎస్ ఇంబదురై ధనపాల్ వీళ్ళంతా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ఎంఎన్ఎం పార్టీ పనితీరు పరిశీలించినట్టయితే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ 2.62% ఓట్లను సాధించినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయినప్పటికీ ఇప్పుడు ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మలుపు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దల సభలోకి యూనివర్సల్ స్టార్ అయినటువంటి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరనంటే కమల్ హాసన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశ డిజిటల్ గవర్నెన్స్ మోడల్ కు గ్లోబల్ ఎక్సలెన్స్ ను చాటుతూ విప్లవాత్మక మొబైల్ అప్లికేషన్ మేరీ పంచాయత్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2025 ఛాంపియన్ అవార్డును కల్చర్ డెవలప్మెంట్ అండ్ ఐడెంటిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ లోకల్ కంటెంట్ అనే యాక్షన్ లైన్ కేటగిరీ కింద గెలుచుకుంది. ఈ గౌరవం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ద్వారా WSIS చొరవలో భాగంగా నిర్వహించబడిన WSIS+20 హై లెవెల్ ఈవెంట్ 2025 సందర్భంగా ప్రదానం చేయబడింది. మేరీ పంచాయత్ గురించి మనం చూసినట్టయితే మేరీ పంచాయత్ ఒక WSIS ప్రైజెస్ 2025 ఛాంపియన్ ప్రాజెక్ట్ గా భారతదేశ డిజిటల్ పాలన నమూనాతో ప్రపంచ ఖ్యాతి పొందింది. ఈ రోజు అంటే 2025 సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ కు WSIS ఛాంపియన్ సర్టిఫికెట్ ను లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ SP సింగ్ బఘేల్, MOPR కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ మరియు మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే మేరీ పంచాయత్ యాప్ కు జెనీవాలో అవార్డు ప్రదానం చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. నమీబియా దేశం తన అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్సియంట్ వెల్విచియా మిరాబులిస్ ను ప్రధాని మోడీకి ప్రకటించింది. నమీబియా అధ్యక్షురాలు నెటుంబా నంది ఇందియాత్వా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు మోడీ కావడం విశేషం. ఈ పురస్కారాన్ని
భారత్ నమీబియా ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. జూలై 9వ తేదీన నమీబియా పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రకు భారత్ ఎంతో ప్రాధాన్యతనిస్తుందని ఉద్ఘాటించారు. అధికారం, ఆధిపత్యాలతో కాకుండా సమానత్వం, భాగస్వామ్యాలతో వర్ధిల్లే భవిష్యత్తును సృష్టించుకునేందుకు ఇరుపక్షాలు ఐక్యంగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. భద్రత, రక్షణ రంగాల్లో ఆఫ్రికాకు సహకారాన్ని విస్తరించేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆఫ్రికా కేవలం ముడిసరుకు వనరుగా మిగిలిపోకూడదని, విలువ సృష్టి, సుస్థిర అభివృద్ధిలో ముందుండి నడవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆఫ్రికాలో భారత్ అభివృద్ధి భాగస్వామ్య విలువ $1,200 కోట్ల పైగా ఉంది. అయితే మన బంధం నిజమైన విలువ డబ్బుతో కాకుండా పరస్పర వృద్ధిలో దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ నమీబియా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరాబులిస్ ను అందుకున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన సమాచారం ప్రకారం భారత అంతరిక్ష యాత్రలు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్, శుభాంశు శుక్ల పాల్గొన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మిషన్ యాత్ర, చంద్రయాన్, ఆదిత్య L1 వంటి కీలక అంశాలు త్వరలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT సిలబస్ లో భాగం కానుంది. మొదటి మాడ్యూల్ 3వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించబడుతుంది. రెండో మాడ్యూల్ 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ఉంటుంది. ప్రతి మాడ్యూల్లో సుమారుగా 8 నుండి 10 పేజీలు ఉంటుంది. ఇందులో భారతదేశ సైనిక ప్రస్థానం, ప్రధాన మైలురాయిలతో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది 2025 మే 7న భారత సాయుధ దళాలు నిర్వహించిన ఒక ఖచ్చితమైన స్ట్రైక్ ఆపరేషన్. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆ దాడిలో 26 మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాల లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇకపై 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆపరేషన్ సింధూర్ మరియు అంతరిక్ష యాత్ర గురించి బోధనలు జరగనున్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాకో తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకోను ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని తాను గౌరవప్రదంగా భావిస్తున్నానని, 140 కోట్ల మంది భారతీయుల తరపున దీనిని స్వీకరిస్తున్నానని మోడీ పేర్కోవడం జరిగింది. ట్రినిడాడ్ అండ్ టొబాకో ప్రధాని కామ్లా ఫెర్సత్ బిసెసర్ ఈ పురస్కారాన్ని మోడీకి ప్రకటించారు. ఇరు దేశాల మధ్య బలమైన చారిత్రక బంధం ఉందని ఈమె ఈ సందర్భంగా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటి వరకు అనేక అంతర్జాతీయ అవార్డులు, గౌరవాలు లభించాయి. ఇప్పటి వరకు 25 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ట్రినిడాడ్ అండ్ టొబాకో నుండి అందుకున్న ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకోతో కలిపి ఆయనకు లభించిన అవార్డులు, అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 25కు చేరింది. ఒక దేశాధినేతకు ఇన్ని పురస్కారాలు లభించడం ఒక రికార్డు సృష్టించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రధాని మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాకో అత్యున్నత పౌర పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భూమి యొక్క పర్యావరణ మార్పులు, సహజ విపత్తులు మరియు ఉపరితల కదలికల అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక నీసార్ ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగించబడింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి 30వ తేదీన ఇస్రో యొక్క శక్తివంతమైన జియో సింక్రోనస్ శాటిలైజ్ లాంచ్ వెహికల్ ద్వారా రాకెట్ ప్రయోగం జరిగింది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన దాని ప్రకారం ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాల మధ్య అంతర్జాతీయ సహకారంలో ఒక మైలురాయిగా నిలిచింది. నిర్దేశిత కక్షలోకి నిసార్ ఉపగ్రహం విజయవంతంగా ప్రవేశించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీని యొక్క ప్రత్యేకతను గనక మనం చూసినట్టయితే, నిసార్ అనేది భూమిని నిశ్చితంగా పరిశీలించడానికి రూపొందించిన ఒక విప్లవాత్మక ఉపగ్రహం. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది 2 విభిన్న రాడర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను నాసా అభివృద్ధి చేసిన ఎల్ బ్యాండ్ సింథటిక్ అపెచర్ రాడర్ మరియు ఇస్రో అభివృద్ధి చేసిన ఎస్ బ్యాండ్ సార్ ఒకే ప్లాట్ఫారం లో ఉపయోగించే ప్రపంచంలోనే మొట్టమొదటి ఉపగ్రహం.
ఈ సామర్థ్యం భూమి ఉపరితలంపై అత్యంత సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించడానికి వీలు ఉంది. దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి అనంటే పర్యావరణ మార్పుల పర్యవేక్షణ, సహజ విపత్తులను అంచనా వేయడం మరియు నిర్వహించడం, భూమి యొక్క క్రస్ట్ కదలికలను, డేటా లభ్యతను సేకరించడం వంటివి ఉన్నాయి. భారత సంతతికి చెందిన విదు ఇషికా మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025 అందాల పోటీల్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా విదు కేవలం తన వ్యక్తిగత విజయాన్నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో మహిళలకు, ముఖ్యంగా భారతీయ యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తన విజయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ ఇది ప్రతి అమ్మాయి విజయమని, జీవితంలో ఎదురైన ప్రతి సవాలుకు, ప్రతి బౌన్స్ బ్యాక్ కు ఇది ఒక వేడుక అని భావోద్వేగంగా పేర్కొన్నారు. భయం కంటే లక్ష్యాన్ని ఎంచుకున్న ప్రతి క్షణానికి ఇది సంబంధించిన వేడుక అని ఆమె సందేశం ఇచ్చారు. ఈ విజయంతో ఆమె అభినందన వెలువ కురిసింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ పోటీల్లో చరిత్ర సృష్టించినటువంటి మహిళ ఎవరనంటే విదు ఇషికా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. జూలై 14వ తేదీన రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం హర్యానా, గోవాతో పాటు కేంద్రపాలిత ప్రాంతం లడాక్ కు కొత్త గవర్నర్ను నియమించారు. గోవా గవర్నర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. గోవా ప్రస్తుత గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన అశోక్ గజపతి రాజు సుదీర్ఘ రాజకీయ పాలన అనుభవం ఉంది. ఆయన గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్ హర్యానా గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రొఫెసర్ గా సుదీర్ఘ విద్యా అనుభవం ఉన్న ఆసిమ్ కుమార్ రాజకీయ విశ్లేషకుడిగా కూడా గుర్తింపు పొందారు. లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా, కేంద్ర పాలిత ప్రాంతం లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తా నియమితులయ్యారు. గతంలో లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న బీడీ మిశ్రా రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. బీడీ మిశ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడైన కవిందర్ గుప్తాను నియమించడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే 3 రాష్ట్రాలకు కొత్తగా 3 గవర్నర్లను నియమించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జవలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ చెక్ రిపబ్లికన్ లోని ఓస్ట్రావాలో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్ స్పైక్ 2025 మీటర్లో 85.29 మీటర్ల త్రోతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డవ్ స్మిత్ 84.12 మీటర్ల త్రోతో రెండో స్థానాన్ని, గ్రెనేడాకు చెందిన ప్రపంచ మాజీ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ 83.63 మీటర్ల త్రోతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. తన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసినప్పటికీ తాను ఆశించిన స్థాయిలో త్రో వేయలేనందుకు నీరజ్ కొంత అసంతృప్తిగా కనిపించాడు. ఇటీవలే జూన్ 20వ తేదీన ప్యారిస్ లో జరిగిన డైమండ్ లీగ్ పోటీలో కూడా ఆయన టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దోహాలో జరిగిన పోటీలో 90 మీటర్ల మార్కును దాటిన నీరజ్ వరుస విజయాలతో తన ఫామ్ ను చాటి చెప్తున్నాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గోల్డెన్ స్పైక్ 2025 మీట్ లో బంగారు పతకాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరనంటే నీరజ్ చోప్రా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శిఖర్ ధావన్ టీమిండియా మాజీ ఓపెనర్ తన ఆత్మకథ ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ ద్వారా తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. 2006లో ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మతో రూమ్మేట్ గా ఉండగా ధావన్ ఓ బ్రిటిష్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెను తరచూ హోటల్ గదికి తీసుకురావడం వల్ల రోహిత్ అసౌకర్యానికి గురయ్యాడని తెలిపారు. ఒక సందర్భంలో జాతీయ సెలెక్టర్ ఎదుట ఆమె చేయి పట్టుకుని హోటల్ నుండి బయటికి వెళ్లడం, ఆ తర్వాత ఆట తీరు ప్రభావం కావడం వంటి అనుభవాలను ధావన్ పుస్తకంలో వివరించారు. ధావన్ తన కెరీర్ లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన మంచి గుర్తింపు పొందారు. ధావన్ వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ఆస్ట్రేలియాకు చెందిన అయోషా ముఖర్జీ అనే డివోర్సీని వివాహం చేసుకున్న ఆయన కొన్నేళ్ల క్రితం ఆమెతో విడిపోయారు. ప్రస్తుతం ఆయన ఐర్లాండ్ బ్యూటీ సోఫీ షైనీలో లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయోషా ధావన్లకు జోరావర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శిఖర్ ధావన్ ఆత్మకథ బుక్ పేరు ఏంటంటే ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే బుక్ ను విడుదల చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరాల జాబితా ఇటీవల విడుదలైంది. నంబియో క్రైమ్ ఇండెక్స్ 2025 ప్రకారం
విడుదలైన ఈ జాబితాలో భారతదేశంలోని పలు నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఈ భారతీయ నగరాలలో అహ్మదాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 385 నగరాలతో రూపొందించిన ఈ జాబితాలో అహ్మదాబాద్ 68.6% సేఫ్టీ ఇండెక్స్ స్కోరుతో 296వ స్థానంలో నిలిచి భారతదేశం నుండి అత్యంత సురక్షితమైన నగరంగా గుర్తింపు పొందింది. అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో వరుసగా జైపూర్, కోయంబత్తూర్, చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై, కోల్కతా, గురుగ్రామ్, బెంగుళూరు, నోయిడా, ఢిల్లీ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరం ఏంటి అని అంటే అబుదాబి 88.8% సేఫ్టీ ఇండెక్స్ స్కోరుతో వరుసగా 9వసారి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా అబుదాబి నిలిచిందని, అదేవిధంగా భారత్ లో అత్యంత సురక్షితమైన నగరంగా అహ్మదాబాద్ నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా అయిన హెన్లీ పాస్పోర్ట్ సూచి 2025 విడుదలయ్యింది. ఈసారి భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా ఆసియా దేశమైన సింగపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సూచి ఒక దేశ పాస్పోర్ట్ తో వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో ఎన్ని దేశాలకు ప్రయాణించవచ్చో లెక్కించి ర్యాంక్ చేస్తుంది. ఇది ప్రయాణ స్వేచ్ఛతో పాటు ఒక దేశం యొక్క దౌత్య సంబంధాలు, ఆర్థిక ప్రభావం, అంతర్జాతీయ సంబంధాలను కూడా సూచిస్తుంది. గత ఏడాది 80వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 77వ స్థానానికి చేరుకొని 3 స్థానాలను మెరుగు సాధించింది. అయితే భారత పాస్పోర్ట్ తో వీసా రహిత ప్రయాణాలు అనుమతించే దేశాల సంఖ్య 59కి పరిమితమైంది. ఇది గత ఏడాది 62 దేశాలుగా ఉండేది. భారత్ ఇటీవల కాలంలో కొన్ని దేశాలతో వీసా సరళీకరణ ఒప్పందాలను కుదుర్చుకోవడం, దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఈ స్థానం మెరుగుదలకు కారణం కావచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర పెరగడం కూడా కొంతవరకు ప్రభావం చూపింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా 2025 ప్రకారం భారత్ 77వ స్థానాన్ని చేదిక్కించుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుకుంది. ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ కన్స్యూమర్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. ఇది భారతదేశ బ్యాంకింగ్ రంగానికి, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు గొప్ప గౌరవం. ఈ అద్భుతమైన పురస్కారానికి ఎస్బీఐ చైర్మన్ సిఎస్ చెట్టి ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అందుకోనున్నారు. ఈ పురస్కార ప్రదానం అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సులో జరుగుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్బీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ కన్స్యూమర్ బ్యాంకుగా గుర్తింపు పొందిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరాఠా పాలకులు నిర్మించిన చారిత్రాత్మక కోటలకు అంతర్జాతీయంగా అత్యున్నత గుర్తింపు లభించింది. ఈ కోటలను భారతదేశం యొక్క 44వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ పేరుతో ప్రతిష్టాత్మక యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చారు. ప్యారిస్ లో జరగనున్న ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో జూలై 11వ తేదీన అధికారికంగా ప్రకటించింది. ఇది భారతదేశం యొక్క శాశ్వత సాంస్కృతిక వారసత్వాన్ని, దాని నిర్మాణ ప్రతిభ, ప్రాంతీయ గుర్తింపు మరియు చారిత్రక నిరంతర యొక్క విభిన్న సాంప్రదాయాలను చాటి చెప్తుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మరాఠా పాలకులు నిర్మించిన చారిత్రక కోటలకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర అడవి పర్యావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో పులులు, సింహాలు, ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3682 పులులు, 891 సింహాలు, 30,711 ఏనుగులు ఉన్నాయని ఆయన రాజ్యసభలో తెలిపారు. వీటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జాతీయ పులుల సంరక్షణ సంస్థ రాష్ట్రంతో కలిసి ప్రతి 4 ఏళ్లకోసారి అఖిల భారత పులుల అంచనా నిర్ణయిస్తుంది. 2018లో 2967 పులులు ఉండగా 2002 నాటికి ఈ సంఖ్య 3682కు పెరిగింది. దేశంలోని మొత్తం భౌగోళిక ప్రాంతాల్లో దాదాపు 2.5% పులులు నివసిస్తున్నాయి. వీటి సంరక్షణ కోసం 58 పులుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో పులుల సంఖ్యను అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతులు పులి పాదముద్రికలు వంటివి. అవి అశాస్త్రీయమైనవిగా గుర్తించారు.
ఒకే పులిని పలుమార్లు లెక్కించడం వల్ల తప్పులు వచ్చేవి. ప్రస్తుతం కెమెరా డ్రాప్ అనే అత్యాధునిక పద్ధతిని ఉపయోగిస్తున్నారు. పులులు సంచరించే ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ఫోటోల ఆధారంగా లెక్కిస్తున్నారు. పులుల చర్మంపై ఉన్న చారలను గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తున్నారు. మనుషుల వేలిముద్రల వలె ఏ రెండు పులుల చారలు ఒకేలా ఉండవు. ఇది పునరావృతంగా లెక్కింపును నివారిస్తుంది. అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన 16వ సింహాల అంచనా ప్రకారం 2020లో 674 సింహాలు ఉండగా 2025లో 891 సింహాలు ఉన్నట్లు గుర్తించారు. సింహాల ఆవాస అవసరాలను తీర్చడానికి గుజరాత్ లోని బార్దాలో 2వ సింహాల నివాసాన్ని ఏర్పాటు చేశారు. అదనంగా ఆవాస పెరుగుదల పనులు, కారిడార్ అభివృద్ధి మరియు రక్షిత ప్రాంతాల వెలుపల గడ్డి భూముల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అంతేకాకుండా 2017లో పూర్తయిన ఏనుగుల సంఖ్య అంచనా ప్రకారం ఆ సమయంలో 29,964 ఏనుగులున్నాయి. ఏనుగుల సంరక్షణ కోసం 14 ఏనుగుల శ్రేణి రాష్ట్రాల్లో 33 ఏనుగుల సంరక్షణ కేంద్రాలు స్థాపించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశంలో పులులు, సింహాలు, ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.